వెల్కమ్ టు రుచి చూడు. ఈ రోజు రుచి చూడులో మీకు కొత్త కొత్త రుచులని పరిచయం చేయడానికి నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? అనంతపూర్. సో అనంతపూర్లో ఉంటున్న మీరు వెనకాల చూస్తూనే ఉంటారు వివాహ భోజనంబు రెస్టారెంట్కి వచ్చేసాను. సో అనంతపూర్ అంటే రాయలసీమలో రుచులు అద్దరిపోతాయంట. మంచిగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇక్కడ వివాహ భోజనంలో రాయలసీమకు సంబంధించిన కొత్త కొత్త రుచులు ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. కమ్ ఆన్. వివాహ భోజనంబు రెస్టారెంట్ లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవార విందు. సో ఈరోజు నాకే ముందనమాట. నేను లోపలికి వెళ్తాను. సో ఇక్కడ కొత్త కొత్త రెసిపీస్ ఏంటి అనేది కూడా చూస్తాను. అంతకంటే ముందర ఇదిగో ఇక్కడైతే గద కనిపిస్తుంది. అబ్బా, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు పట్టుకోలేదు. ఇవాళ అయితే అలా గద పట్టుకొని కొంచెం స్టైల్గా పోజ్ ఇద్దామా? అబ్బా, ఎలా ఉంది? ఓకే, కొంచెం లైట్ వెయిట్గానే ఉంది, నాట్ బ్యాడ్. ఓకే, సో అలా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డ్ కనిపిస్తుంది, లైక్ టుడే స్పెషల్ అని చెప్పి డెజర్ట్స్ అండ్ బెవరేజెస్లో. సో ఇంకా వెయిట్లో స్పెషల్ ఉందంటే బ్యాంబూ చికెన్ ఉందంట. మనకి ఏది కావాలంటే కూడా అది అడిగి తెప్పించుకుందాము. సో నాకైతే కొన్ని ఉన్నాయి, నేనైతే అనుకుంటున్నాను కొన్ని తెప్పించుకుందామని. అండ్ ఫస్ట్ అయితే కనుక లోపల వెళ్ళి షెఫ్ శ్రీశైలం గారు ఉంటారు, ఆయన వెళ్ళి కలిసి మరి ఇవాళ స్పెషల్స్ అన్నీ ఆర్డర్ చేసేసుకుందామా? కమ్ ఆన్. హలో శ్రీశైలం గారు, బాగున్నారా? హాయ్ మేడం, బాగున్నాను. మీరు బాగున్నారా? యా, నేను చాలా చాలా బాగున్నాను. సో ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో వివాహ భోజనపు రెస్టారెంట్లో ఫుడ్ని టేస్ట్ చేసాం, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వచ్చి మేము ఇలా షూట్స్ చేసుకొని కొత్త కొత్త వెరైటీస్ అన్నిటినీ కూడా మా రుచి చూడు ప్రేక్షకులకి చూపిస్తూ ఉంటాం. సో ఇవాళ అయితే చక్కగా ఇక్కడ రాయలసీమ వివాహ భోజనంలోకి వచ్చేసాము. ఇక్కడ స్పెషల్స్ ఏమేమి ఉంటాయి, అసలు ఇక్కడ టేస్ట్లు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకోవడానికి మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. సో అక్కడ మెనూ కంప్లీట్లీ డిఫరెంటా? అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది మేడం. వివాహ భోజనం మెయిన్ బ్రాంచ్ లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో 1 వీక్ కోసం సేమ్ అవే ఐటమ్స్ ఇక్కడ గిట్టంగా ఉంటాయి మేడం. ఓకే, సేమ్ కంప్లీట్ మెనూ సేమ్ ఉంటుంది, అన్ని సేమ్ ఉంటాయి మేడం ఐటమ్స్ గిట్టంగా. ఓ, మరి అక్కడ చేసేదానికి ఇక్కడ చేసేదానికి డిఫరెన్స్ ఉండాలి కదా, లైక్ ఇది అంటే రాయలసీమ టచ్ ఉండాలి కదా, మరి అలా ఉంటుందా? రాయలసీమ అంటేనే స్పైసీగా మేడం. 100% కస్టమర్లకి ఆ స్పైసీనెస్ తోటి మేము ఇస్తాం, ఇక్కడ సర్వీస్ చేస్తాము. అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా మాకు కొంచెం స్పైసీ యాడ్ చేయండి అనో, లేకపోతే ఇవి అవి యాడ్ చేయండి అని ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఉంటాయి మేడం, 100% రాయలసీమ కాబట్టి స్పైసీ 100% ఉంటుంది. ఓకే, సో స్పైసీగానే తయారు చేస్తారనమాట? స్పైసీగానే తయారు చేస్తాము. నాకు కూడా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను కూడా కారంగానే తింటాను, అసలు కారం తక్కువ తినేదేను. ఈ రోజు నాకు కూడా అలాగే మీరు చేసి పెట్టాలన్నమాట. మరి ఇంతకీ ఏం తయారు చేసి నాకు ఇవ్వబోతున్నారు? ఈ రోజు కరివేపాకు కోడి వేపుడు మేడం. స్పైసీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఓ, సో కరివేపాకు కోడి వేపుడు చాలా బాగుంటుందామని ఇంతకీ టుడే స్పెషల్ అని రాశారు, దాంట్లో కూడా ఉందా కరివేపాకు కోడి వేపుడు? ఉంది మేడం. అదే నేను అనుకున్నాను దాంట్లో కూడా కొన్ని ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి. సో ఇంకేంది కాలేసం, స్పైసీ అంటున్నారు, స్పెషల్ అంటున్నారు, మరి ఇమ్మీడియట్ గా తెప్పించేస్తారా? టేస్ట్ చేసేద్దాం. తెప్పించేద్దాం. యా, అలా తీసుకొస్తూ ఉంటేనే గుమ్గుమ్లు ఆడిపోతుంది. ఆ కరివేపాకు, ఆ ఫ్లేవర్, ఆ చికెన్లో వేసే మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ అయితే అలా పాస్ అయ్యి వచ్చింది ఇక్కడికి. మన ముందర ఈ ప్లేట్ ఉన్నప్పుడు ఇంకా అసలు ఆగబద్దు అవుతుందా? అస్సలు కాదు కదా. నేనైతే టేస్ట్ చేసేస్తాను. అబ్బా, చూడడానికి నోరు ఊరిపోతుంది. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాను. ఓకే, ఒక మాటలో
చెప్పాలంటే యాక్చువల్గా నాకు ఎలా అయితే స్పైస్ కావాలో నేను ఎలా అయితే టేస్ట్ని కోరుకుంటానో ఎగ్జాక్ట్గా అలాగే ఉందబ్బా. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది, మంచి స్పైసీగా వెరీ వెరీ టేస్టీగా ఉంది. అసలు ఇలాంటి ఫుడ్ అంటే మన వివాహ భోజనము రెస్టారెంట్లో అనంతపూర్ ప్రజలకి ఇలాంటి ఫుడ్ని మీరు తయారు చేసి కూడా నిజంగా అయితే వాళ్ళైతే చాలా లక్కీ. నేనైతే మిస్ అయిపోతూ ఉంటాను ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు తప్ప ఇలాంటి అయితే టేస్ట్లు చేయలేను. మరి ఒక్కసారి నాకు ప్రాసెస్ చెప్తారా మా వ్యూవర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? మీరు మధ్యలో ఏది మసాలాలు మిస్ చేయకుండా చెప్పాలి. ఏది మసాలా మిస్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్తాం మేడం. ఎలా తయారు చేస్తారు అసలు? ఫస్ట్ ఏం చేశారు? చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టినారా? ఏంటి అసలు ప్రాసెస్? లేదు మేడం, ఫస్ట్ పచ్చి చికెన్ తీసుకొని ఫస్ట్ బాయిల్ పెడతాము, ఉడకబెడతాము. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాము. వేసిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ ఏదైతుందో ఉడికిన తర్వాత పక్కకు పెట్టి కరివేపాకు సపరేట్ పేస్ట్ కొడతాము. కరివేపాకులో ఏమైనా పచ్చిమిర్చి అట్లా ఏమైనా వేస్తారా? వేస్తాం మేడం. పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ ఆనియన్, 2 పీసులు దాల్చిన చెక్క, ఓకే, ఇవి వేస్తాము. ఇవి వేసి పేస్ట్ కొడతాము. పేస్ట్ కొట్టిన తర్వాత ఏదైతే పేస్ట్ కొడతామో అది సపరేట్ ఒక బౌల్లో తీసుకొని సపరేట్ ఒక కడాయి పెట్టేసి ఆయిల్, కొంచెం లైట్గా జీరా, సేమ్ గార్లిక్ వేసిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేస్తాం అన్నమాట. బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడరు వేసి మంచి ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే బాయిల్ అయిన చికెన్ ఉంటుందో మనకి అది ఫ్రై పాన్లో వేసుకొని ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ కొంచెం కరివేపాకు చాప్ చేసి పెట్టుకుంటాము. చాపింగ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇది చేసి ఫ్రై చేస్తాం మేడం. ఓకే, సో అవన్నీ వేసి అలా ఫ్రై చేస్తారనమాట. నీట్ గా కొద్దిగా మెల్లిగా స్లోగా పెట్టుకొని, ఎందుకంటే మనకి నాకు చికెన్ కూడా కొంచెం క్రిస్పీగా లైక్ అలా కూడా అనిపించింది కదా. సో అలా వేసి ఎంతసేపు ఫ్రై చేస్తారు? సుమారు ఒక 2 minutes ఫ్రై చేస్తాం మేడం. నీట్ గా ఫ్రై చేసిన తర్వాత డిష్ ఫ్రై పాన్ లెక్క తీసేటప్పుడు పైన లైట్ గా గరం మసాలా వేసి తీస్తాము. ఆ ఫ్లేవర్ గానీ ఆ కరివేపాకు ఫ్లేవర్ గానీ అవన్నీ పైన కరివేపాకు వేసి తీసేస్తాము. ఓకే, జస్ట్ లైట్ గరం మసాలా మీరే ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేస్తాం మేడం. ఎట్లా ప్రిపేర్ చేస్తారు గరం మసాలా? జస్ట్ నాకు డౌట్. గరం మసాలా అంటే అవి రాయలసీమ వాళ్ళ కోసం ఏమన్నా ఇంకొంచెం 2-3 ఎక్స్ట్రా యాడ్ చేస్తారా? లేదు మేడం, రాయలసీమ వాళ్ళ కోసము స్పైసీనెస్ 100% యాడ్ చేస్తాము. ఓల్ గరం మసాలా పౌడర్ అనేది కొంచెం ఆ ఫ్లేవర్ దానికోసము గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాం మనం. ఓకే ఓకే, సో అలా గరం మసాలా కూడా యాడ్ చేశారనమాట. మరి ఇప్పుడు మీరైతే ఇక్కడ విత్ బోన్స్ తో పెట్టారు కదా ఇది. మామూలుగా ఇప్పుడు ఈ కరివేపాకు కోడి ఎప్పుడే నాకు వితౌట్ బోన్స్ తో కావాలి అని చెప్పి అడిగారు, అట్లా కూడా సపరేట్ గా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు దీనికి కస్టమర్స్ ఎంతమంది, అంటే రెగ్యులర్ కస్టమర్స్ విజిట్ చేసే వాళ్ళు అడుగుతారు? చాలా మంది. ఓకే, సో మామూలుగా ఇక్కడ అనంతపూర్ వాళ్ళకి ఈ వివాహ భోజనం రెస్టారెంట్ విజిట్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఆర్డర్ చేసేది ఏది? ఇక్కడ వాళ్ళందరికీ నచ్చేది ఏది? ఏం రెసిపీ? సపరేట్ ఈ రోజు జరిగిన దాంట్లో మేడం సపరేట్ ఒక కస్టమర్ రీసెంట్ గా నిన్న తిన్నాడంట, అతను అనంతపూర్ కస్టమరే. ఓన్లీ కరివేపాకు కోడి వేపుడు కోసమే మళ్ళీ ఈ రోజు మనకి లంచ్ లో వచ్చాడు. చెప్పానా ఎంత టేస్టీగా ఉందంటే? నిజంగా అంత టేస్టీగా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా అలా వస్తారు. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది. సో మరి మేము ఇంత దూరం మీకోసం వచ్చాం కదా కష్టపడి, మా కోసం ఒక రెసిపీ అయితే ఏం బాగుంటుంది, ఇంకో 2-3 అయితే టేస్ట్ చేయాలని నాకు కూడా ఆకలిగా అనిపిస్తుంది. బట్ మా టీంకి కూడా తింటారని నేను ఇలా సైడ్ సపరేట్గా పెట్టే, వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా మరి ఇంత టేస్టీ ఫుడ్. సో మరి తర్వాత నెక్స్ట్ ఏం బాగుంటుంది? తెల్ల నువ్వుల కోడి. తెల్ల నువ్వుల కోడి, ఓ అంటే అది స్పైసీ ఉంటుందా లేకపోతే మీడియం స్పైసీ ఉంటుంది? స్పైసీ ఉంటుంది మేడం. అది కూడా స్పైసీ ఉంటుంది. ఓకే, సో మరి అది కూడా తెల్ల నువ్వుల కోడి ఎలా ఉంటుంది ఏంటి అని కూడా టేస్ట్ చేసేద్దాము, తెప్పించేసుకుందాం. తెప్పిస్తారా? ఓకే. ఉంచండి. కళ్ళు మూసుకొని తెచ్చే లోపల తెల్ల నువ్వుల కోడి వేడివేడిగా గోగులాడుతుంది ఇక్కడ. వావ్, చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే మనకి ఇక్కడ కరివేపాకు కోడి వేపుడు కాబట్టి కరివేపాకు కాంబినేషన్ మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఇక్కడ తెల్ల నువ్వులు కాబట్టి దీనికి కంప్లీట్ మనకి ఆ లుక్ అనేది వైట్ కలర్ లో అలా వచ్చింది కదా. మామూలుగా అలాగా చక్కగా ఇలా తయారు చేసి ప్లేటింగ్ కూడా భలే చేశారబ్బా. నిజంగా మంచి క్యారెట్స్, కీరా, క్యాబేజ్ తో, బీట్రూట్, టమాటో అన్నిటితో, మధ్యలో సాస్ ఒకటి కదా. ప్లేటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దానిపైన కూడా ఇంకా ఏవో పొళ్ళు కారాలు ఏవో జల్లారు. ఇది పైన వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం మేడం. చిల్లీ ఫ్లేక్స్ తర్వాత తెల్ల నువ్వులు వేస్తాము. తెల్ల నువ్వులతో చేసాం కాబట్టి తెల్ల నువ్వులు, కొత్తిమీర కూడా యాడ్ చేశారు. చూస్తుంటే నోరూరిపోతుంది. టేస్ట్ అయితే చేసేద్దాం.
చాచరాయ్. ఇదైతే కొంచెం సాఫ్ట్గా స్పైసీగా మరీ టేస్టీగా సూపర్గా ఉంది. చాలా 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 బాగుంది. అసలు ఆ నువ్వుల ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నువ్వులు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తాయి యాక్చువల్గా. చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది నాకైతే ఈ టేస్ట్ అనేది. భలేగా ఉంది, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని అక్కడ కావాలి, అక్కడ పాపం హైదరాబాద్ లో బయట వాళ్ళకి కావాలంటే ఉంటాయి మేడం. అక్కడ సేమ్ ఇట్లానే ఉంటాయి. సేమ్ ఇట్లానే ఉంటాయి మేడం. ఓకే. సో మరి ఇంత టేస్టీగా ఉంది కదా, ఇది ఏమన్నా కొత్తగా మీరు ఇన్వెంట్ చేశారా? లైక్ నువ్వులు కాంబినేషన్ లో ఎన్ని డేస్ అయింది ఇలా పెట్టింది? 1 వీక్ అవుతుంది మేడం. ఓకే, కొత్తగా ట్రై చేశారా? ఎవరు మామూలుగా ఇప్పుడు మన వివాహ భోజనం రెస్టారెంట్ లో ఎస్పెషల్లీ ఇక్కడ అనంతపూర్ లో ఎవరు కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు? ఏది బాగుంది అని చెప్పి ఎవరు సర్టిఫై చేస్తూ ఉంటారు ఇది పెట్టచ్చు మన మెనూలో అని చెప్పి? అయితే యాక్చువల్లీ మేము ఇది మెయిన్ బ్రాంచ్ లో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటుంది. అది ఆ రెసిపీ మేము తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత మేము ఇక్కడ కస్టమర్ కు సర్వీస్ చేస్తాం. సర్వ్ చేసిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి మేము మూవ్ అవుతాం. ఓకే ఓకే. సో ఇక్కడ కస్టమర్ కి అది నచ్చిందా లేదా, లేకపోతే ఇంకేమైనా దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా, స్పైసీ గానీ ఇంకేమైనా యాడ్ చేయాలా, స్పైసీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఓకేనా అనేది మేము కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మేము మూవ్ అవుతాం మేడం. ఓకే. సో ఇప్పుడు మరి కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది నువ్వుల కోడికైతే? ఇప్పుడు ఇచ్చిన నువ్వుల కోడి గిట్టంగా చాలా బాగా ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. చాలా బాగుంది. చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా లైక్ కస్టమర్స్ ఎట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చారని. సో అఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంది కాబట్టి ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చు, ఏమేమి యాడ్ చేయాలి, అసలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మా కోసం చెప్తాను మేడం. ఇందాక మనం కరివేపాకు కొడవేపుడు అనేది బోన్ ఇచ్చాము. అవును. ఇది వచ్చేసి బోన్లెస్ మేడం మనకి. అంటే ఇది ఇప్పుడు ఇది కంపల్సరీగా బోన్లెస్ ఉంటుందా? కంపల్సరీ బోన్లెస్ ఉంటుంది. విత్ బోన్ కావాలంటే గిట్ట బోన్ ఇస్తాం మేడం. ఓకే. కాకపోతే మన డిష్ ఏంటంటే బోన్లెస్, ఇది మెయిన్. ఓకే, బోన్లెస్ అనేది మెయిన్ అన్నమాట. మనకు వచ్చేసి ఇది లెగ్ బోన్లెస్ ఉంటుంది మేడం. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం మేడం. కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం లైట్ గా మైదా అండ్ కార్న్ ఫ్లోర్, కొంచెం లైట్ గా ఎగ్ యాడ్ చేస్తాం మేడం. ఎందుకు ఎగ్ యాడ్ చేస్తామంటే ఈ కోటింగ్ అనేది పట్టుకోవడానికి ఎగ్ యాడ్ చేస్తాము. ఇది మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత సాస్ కు సపరేట్ ఇప్పుడు మన తెల్ల నువ్వులు ఉన్నాయి కదా మేడం, ఆ తెల్ల నువ్వులు అనేటివి బాగా వేపుకుంటాం. బాగా వేడి చేసిన తర్వాత అది సపరేట్ పౌడర్ కొట్టి పెట్టుకుంటాము. తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే కొంచెం అమూల్ క్రీమ్. అందులో గ్రీన్ చిల్లీ సాస్ వేశారు కదా, అందులో కాదు ఇందులో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సెపరేట్ గా ఇందాక వేపారు కోడి ఫ్రై చేశారు కదా, అందులో కూడా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేశారు కదా. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దీంట్లో సెపరేట్ గా వేస్తున్నాం మేడం. ఓకే ఓకే. ఇందులో సెపరేట్ అమూల్ క్రీమ్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాం మేడం, ఎందుకంటే ఆ స్పైసీ లెవెల్ కోసము. అలాగే మన డ్రై చిల్లీ ఉంటాయి కదా మేడం, ఆ చిల్లీ ఫ్లేక్స్ కోసం డ్రై చిల్లీ అనేది నైస్ గా కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఓకే. పైన వేయడానికి అది పెట్టుకున్న తర్వాత ఫ్రై పాన్ లో ఈ పేస్ట్ ఏదైతే రెడీగా ఉందో అది తీసుకున్న తర్వాత ఆయిల్, చాపింగ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత అమూల్ క్రీము అండ్ సాల్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే మనం ఇందాక కొట్టుకున్న నువ్వుల పౌడర్ ఉంటది కదా, ఆ నువ్వుల పౌడర్ యాడ్ చేస్తాం. కొంచెం యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్రై చేసుకున్న చికెన్ నేను లేసి టాస్ చేసి ఇస్తాం. టాస్ చేసిన తర్వాత పైన నువ్వులు అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆ స్పైసీ లెవెల్ లైట్ గా క్రీమ్ ఫ్లేవర్ వాళ్ళని ఏమాత్రం వాళ్ళకి కావాల్సిన టేస్ట్ ని తగ్గించకుండా నచ్చింది అలా ఇచ్చేస్తారు వేడిగా. చాలా బాగుంది నిజంగా. దాందే కరివేపాకు కోడి వేపుడు టేస్ట్ కరివేపాకు కోడి వేపుడుదే, దీన్నే అసలు రెండింటికి కూడా చాలా డిఫరెన్స్, టేస్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఫీల్ అనమాట, లైక్ దీంట్లో మనకి ఆ నువ్వుల ఘాటు తెలవడం, దాంట్లో కరివేపాకు తెలియటం అనేది చాలా స్పెషల్ గా. ఎన్ని ఐటమ్స్ ఇచ్చినా సరే ఒక ఐటమ్ సంబంధం ఉండదు. కరెక్టే.
డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ ఐటమ్, డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా టేస్టీగా ఉంది నిజంగా. కొత్తగా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మనకి బోలెడని మసాలాలు కూడా ఇందులో యాడ్ చేయట్లేదు. జస్ట్ మనకి ఆ క్రీమ్ ఒకటి తెచ్చుకొని మన గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కంపల్సరీగా లేదు అంటే దాని బదులు మనం ఇంట్లోనే పచ్చిమిరపకాయలు పేస్ట్ అట్లా ఏమన్నా వేయొచ్చు అంటారా? పచ్చిమిరపకాయల పేస్ట్ మన స్పైసీ లెవెల్. గ్రీన్ చిల్లీ ఎందుకు వేసామంటే స్పైసీ లెవెల్ కోసం. మాకు స్పైసీ అవసరం లేదనుకుంటే గ్రీన్ చిల్లీ వేయొద్దు. సో చాలా బాగుంది. సో అనంతపూర్లో ఉండే వాళ్ళు అయితే డైరెక్ట్ వివాహ భోజనంకి వచ్చేసేయచ్చు. మీరైతే చాలా అదృష్టవంతులు. మీరు డైరెక్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు. హ్యాపీగా ఇలాంటి టేస్ట్లను అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. సో సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైనా సరే 2 ఉంటే బాగోదంట తెలుసా మీకు? అంటే ఓన్లీ 2 అయితే బాగోదంట, ఖచ్చితంగా 3 ఉండాల్సిందే అంట. మీకోసం మళ్ళీ సెపరేట్ ఇంకో ఐటమ్ గిట్ట చేయించాను మేడం. ఓకే, ఏంటి ఇంతకీ అది? కొండపాలెం కోడి కబాబ్ అని చెప్పేసి. కొండపాలెం కోడి కబాబ్. ఓకే, కొండపాలెం కోడి కబాబ్ అంట. నోరెళ్ళిపోతుంది కదా, కొత్తగా ఉంది పేరు కూడా. చూద్దాం అసలు అది ఎలా ఉంటుందో టేస్ట్. సో తెప్పించేసి వావ్, సూపర్ సూపర్. కొండపాలెం కోడి కబాబ్ అదిరిపోయింది. ఆ లుక్ అయితే మాత్రం భలేగా ఉంది. ఇక్కడ చూడండి ఎట్లా చేశారు ప్లేటింగ్. సో క్యారెట్తో కీరాతో, ఓకే కీరాని కట్ చేసేసారు, క్యారెట్ని కూడా ఒక ఫ్లేవర్ లాగా చేసేసి మధ్యలో ఇదిగో వావ్ కదా. ఆ ప్లేటింగ్ మాత్రం అల్టిమేట్ అబ్బా, అదిరిపోయింది. సో ఇలా మనకు కావాలనుకున్నప్పుడు నేను చక్కగా కబాబ్ పీసెస్ తింటున్నప్పుడు ఇదిగో ఈ క్యారెట్ ఓన్లీ ఇలా స్టైల్ కోసం వదిలేసేయకండి. నేను చక్కగా కూడా తినండి, మంచిది, బాగుంటుంది, టేస్టీగా. చాలా బాగుందండి. ఎన్ని పీసెస్ వస్తాయి యూజువల్గా? 8 పీసెస్ మేడం. 8 పీసెస్ అనమాట. ఓకే, అంటే పక్కా 8 పీసెస్ వస్తాయి అన్నమాట ఒక ప్లేట్కి. ఓకే, సో ఇది ఎట్లా ఉంటుందంటే స్పైసీగా తయారు చేస్తారా లేకపోతే నార్మల్గానే? ఇది స్పైసీ ఉంటుంది మేడం. ఇది కూడా స్పైసీ. ఇక్కడ ఏది తయారు చేసినా కొంచెం స్పైసీ. రాయలసీమగా మేడం, స్పైసీ లేకపోతే కస్టమర్స్ కి ఆ ఫీల్ ఆ టేస్ట్ తినలేకపోతారు. ఓకే, వారు ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడిగా ఉంది కాబట్టి టేస్ట్ చేసేస్తాను. కొండపాలెం కోడి కబాబ్ తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? నాకు ఈ రోజైతే నాకు దక్కింది. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వాటికి ఇంకా అసలు డిప్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, వాటితో పనే లేదు. డైరెక్ట్గా అలా తినేసేయచ్చు. భలే టేస్టీగా ఉంది. మరీ కారంగా లేకపోయినా బట్ కొంచెం కారము, లైక్ కొంచెం లైట్గా క్రిస్పీగా, భలే టేస్టీగా, లోపల చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంతకీ మరి దీని ప్రాసెస్ కూడా ఒక్కసారి మాకు చెప్తే చెప్తాం. మేము ఈ 3 కుదిరినప్పుడు ఇంట్లో తయారు చేసుకొని, అంటే మీలాగా టేస్టీగా తయారలేము అనుకోండి, అది వేరే విషయం. ట్రై అయితే చేస్తాం గ్యారంటీగా. ఇది వచ్చేసి సేమ్ బోన్లెస్ మేడం. ఇది వచ్చేసి బోన్లెస్. ఇది బొగ్గుల మీద కాలుస్తాం అనమాట. అవును, తెలుస్తుంది టేస్ట్. ఇది వచ్చేసి సపరేట్ పీసెస్గా పచ్చి చికెన్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకుంటాము. కబాబ్కు కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ అల్లం పేస్ట్, తర్వాత పెరుగు, బ్లాక్ సాల్ట్, కొంచెం అమ్చూర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసి, ఇది స్పైసీ. ఇప్పుడు కొండాయపల్లెం అనే విలేజ్ ఎంత బాగుందో అంతకన్నా మించి మన కబాబ్ టేస్ట్ ఉండాలని చెప్పేసి స్పైసీ కంపల్సరీ యాడ్ చేస్తాం. స్పైసీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా లెమన్ జ్యూస్ యాడ్ చేసి కలిపి ఇది షీకులకు పెట్టి షీకుల మీద బొగ్గుల మీద కాలుస్తాం మేడం. అసలు ఏదైనా బొగ్గుల మీద కాల్చే టేస్టే భలే ఉంటుంది కదా, డిఫరెంట్గా. మనకి ఇదిగో ఇలా కాకుండా ఇంకొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది దాంతో యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది, కొత్తగా అనిపిస్తుంది మనకి. సో అలా అంతే, అంత చాలా సింపుల్ ప్రాసెస్ కదా. సింపుల్ ప్రాసెస్, అంత ఈజీగానే తయారు చేసేసేయచ్చు, ఏదైనా ఈజీ మేడం. సో మరి ఇప్పుడు మీరు అన్ని కూడా చికెన్ తోనే తయారు చేశారు కదా. ఈ చికెన్ ని కూడా మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు సాధారణంగా? మీరు తెప్పించే చికెన్ ఎక్కడి నుంచి?
మేము ఇక్కడ లోకల్నే పర్చేస్ చేస్తాం మేడం. ఇక్కడ మనకు లైవ్ లో ఇస్తాడు. బాగుంది. సో అలా తెప్పించి మీరు ఇలా ప్రిపేర్ చేసేస్తారనమాట. బాగుంది. మొత్తానికి ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. కానీ అక్కడ వాళ్ళు ఏదో నసుగుతున్నారు నాకు వినిపించింది, అర్థమైంది. ఇవన్నీ శుభ్రంగా నాన్ వెజ్ పెట్టేశారు. నాన్ వెజ్ ఇష్టపడి నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రాయలసీమ వాళ్ళు. మరి ఇక్కడ ఉండే వాళ్ళకి పాపం వెజిటేరియన్స్ కి ఏంటి స్పెషల్స్ చెప్పండి. ఇక్కడ వెజిటేరియన్ లో చాలా స్పెషల్ ఉన్నాయి మేడం. పన్నీర్ ఉంటుంది మన దగ్గర, బేబీ కార్న్ ఉంటుంది, చాలా టైప్స్ ఉన్నాయి వెజిటేరియన్. అన్ని ఉంటాయి. అంటే వాటిలో వెరైటీస్ ఏంటి అని? వెరైటీస్ డిఫరెంట్ ఏమంటే మష్రూమ్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, అలాగే మనకు గారెలు ఉంటుంది. గారెలు కూడా పెడతారు. ఉంటాయి మేడం. అంటే గారెలు అంటే అది డిఫరెంట్ మేడం. క్యారెట్ బీన్స్ వెజిటేబుల్ తో పాటు చేస్తాం అవి అలా. ఓకే 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 ఓకే. అవన్నీ కూడా అంటే ఇప్పుడు స్పెషల్ వీకెండ్స్ లేకపోతే పండగలు అప్పుడు ఏం టీమ్ ఉంటాయి స్పెషల్స్ యూజువల్ గా? ఇప్పుడు ఏదైతే ఫెస్టివల్ ఉంటుందో దానికి సంబంధించిందే పెడతాం మేడం. ఓకే, దానికి సంబంధించింది ఏదైనా కంపల్సరీగా. ఇప్పుడు ఫెస్టివల్ రోజులు ఒక స్వీట్ కూడా ఉంటుందా? 100% మేడం. ఓకే. సో నేను నాన్ వెజ్ టేస్ట్ చేశాను కాబట్టి నాన్ వెజ్ అయితే వేరే లెవెల్లో ఉంది. శ్రీశైలం గారు నెక్స్ట్ టైం మాత్రం నాకు ఖచ్చితంగా వెజ్ లో బోలెడని వెరైటీస్ మేము తయారు చేసి పెడితే నేను వెజ్ కూడా టేస్ట్ చేసి ఎట్లుందో మా వాళ్ళకి చెప్పాలా? ఓకే 100% మేడం. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యమ్మీ టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు కూడా హైదరాబాద్లో ఉన్న ఇలా ఎక్కడున్నా కూడా ఈ వేలో వెళ్తున్నప్పుడు లైక్ అనంతపూర్ మీద నుంచి టచ్ అట్లా వెళ్తున్నప్పుడు మీకు ఎంచక్కగా పెద్ద బోర్డు వివాహ భోజనము అని కనిపిస్తుంది. హ్యాపీగా వివాహ భోజనముకు రండి. నాన్ వెజిటేరియన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా ఎవరైనా కూడా వివాహ భోజనము రెస్టారెంట్కి వస్తే ఫుడ్ అయితే గ్యారంటీ ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ అంబియన్స్ కూడా అదిరిపోయింది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.